నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో 2 నెలల పసికందును అగ్రవర్ణ అహంకార దురాధిపత్యం పేరుతో దేవుని దర్శించుకోవడానికి విచ్చేసిన కుటుంబ సభ్యుల మీద అతి పాశవికంగా దాడి చేసి అయ్యా కొట్టకండి అని ఆ 2 నెలల పాపను కాళ్ళ ముందట పెట్టి బతిలాడుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కనికరం లేకుండా కాలు కింద పెట్టి తొక్కి చంపేయడం అనేది ఈ దేశంలో కులం ఉంది. తరతరాలుగా యుగాలుగా కుల బానిసత్వంలో బతుకుతున్న పీడిత ప్రజానికం కులం పోవాలి అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనం నిషేధమని చెప్తూ రాజ్యాంగం చెప్తున్నా కూడా భారత రాజ్యాంగం అమలై 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో 2 నెలల పసికందు దేవుడు అంటే అందరికీ సమానము, దేవుని దర్శించుకోవడానికి కుల రహితంగా ఆలోచించే క్రమంలో వాళ్ళందరూ వచ్చి మొక్కుకుంటున్న క్రమంలో మీరు తక్కువ కులం వాళ్ళు మా దేవునికి దగ్గరికి రావద్దు అనేటువంటి వాళ్ళు శ్రీనివాసరెడ్డి అయితేనేమి తులసిరామరెడ్డి అయితేనేమి వీళ్ళంతా కూడా ఆధిపత్యాన్ని చూయించి అక్కడ చిన్నారి పాపను చంపి వాళ్ళను హీనంగా చూసి ఎలగొట్టినటువంటి సందర్భం. కాబట్టి మా వర్తమానం ఛానల్ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, కులోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అనివార్యత వస్తున్న సందర్భం. కాబట్టి ఇటువంటి సంఘటనను ముక్త కంఠంతో అందరం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో కులం అనే కుళ్ళు ద్వారా మానవ సంబంధాలు తెగిపోతాయి. మనిషిని మనిషిగా చూసేటువంటి సంబంధాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఘటనకు వ్యతిరేకంగా మా వర్తమానం నుంచి మేము ఖండిస్తూనే ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ దోషులను ఆ నిందితులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉండి బాధిత కుటుంబానికి నష్టం వాటిల్లకుండా వాళ్లకు నష్టపరిహారంతో పాటు మానసిక పరివర్తనతో కల్పించే ఒక మంచి అవకాశం కల్పించాలని మేము ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాం. మీ దగ్గర వాళ్ళని పట్టుకునే శక్తి లేకపోతే నేను మా వాళ్ళని పంపిస్తా, పట్టుకొస్తారుగా. రెండోది, నువ్వు ఆల్రెడీ వాళ్ళని రాత్రి 1కి నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. చేస్తావు కదా ఏరి మేరాలు. ఓకే, అది ఓకే. ఎస్సీ ఎస్టీ పెట్టుకో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కావాలి, నేను కాదంటలేను సార్. నేనేమంటున్నాను సార్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చడం అనేది ఇప్పుడు ఎంఆర్ఓ ఇవాళ సండే కొద్దిగా మీకు ప్రాసెస్ ఉంటుంది సార్. సెక్షన్ యాడ్ చేస్తానికి ఏం ప్రాసెస్ ఉంది సార్? సెక్షన్ యాడ్ చేస్తానికే ఇబ్బంది లేదు, 8 మందిని పట్టుకోవడానికే ఇబ్బంది లేదు. ఆ నిద్రపోకపోవడం మా గురించి అయితే సంతోషపడేటోళ్ళం, మా నుంచి కాదు కదా. వాళ్ళ ఫోన్లు ఎత్తుతానికి మీరు నిద్రపోకపోతే మేము మా తప్ప సార్ అది. వర్తమానం ప్రత్యేక కథనంలోకి వెళ్దాం. మూకదాడిలో గాయపడ్డ మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ప్రధాని మోడీకి లేఖ రాశారని తెలిపిన హిందూ పత్రిక. వివరాల్లోకి వెళ్తే మణిపూర్ అల్లర్ల సమయంలో జరిగిన దారుణమైన మూకదాడిలో గాయాలతో ఫిబ్రవరి 20న మరణించిన బీజేపీ ఎమ్మెల్యే 5 నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి సిట్ని ఏర్పాటు చేయలేదని సదరు శాసనసభ్యుడు తెలిపారని ది హిందూ పేర్కొంది. 2023 మే ప్రారంభంలో రాష్ట్రంలో మొదటిసారి హింస చెలరేగిన 2 ఏళ్ల తర్వాత మణిపూర్లో ప్రధానమంత్రి తొలిసారిగా పర్యటించిన సందర్భంగా 2025 సెప్టెంబర్ 13న ఎమ్మెల్యే వాల్టే మోడీకి లేఖ రాశారని ఆ నివేదిక పేర్కొంది. జాతి హింస కారణంగా ఇంఫాల్లో చిక్కుకున్న నా ప్రజలను, ముఖ్యంగా చురచుందుపురియన్లను సురక్షితంగా రవాణా చేయడం గురించి చర్చించడానికి 2023 మే 4న ముఖ్యమంత్రి కార్యాలయంలో భద్రతా సమావేశానికి హాజరయ్యాను. అది ముగిశాక ఇంటికి తిరిగి వెళ్తుండగా మీటీ మిలీషియా నాపై RIMS రిమ్స్ రోడ్డు వద్ద దారుణంగా దాడి చేసింది. దీని ఫలితంగా
నేను పక్షపాతానికి గురయ్యాను, వికలాంగుడిగా మారాను. ఈ సంఘటనలో ఇంత తీవ్రత ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రత్యేక విచారణ ప్రారంభించలేదని లేఖలో పేర్కొన్నారు. మీటీ సాయుధ మిలీషియా అయిన అరంబై టెంగోల్ మణిపూర్లో జరిగిన అనేక జాతి నేరాలకు బాధ్యత వహించింది. ది వైర్ నివేదించినట్లుగా మణిపూర్లోని చురాచందుపూర్ జిల్లాలోని తాన్లానాన్ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కూకీ జోమి శాసనసభ్యుడు వాల్టే ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో మరణించారు. అతని పరిస్థితి క్షీణించడంతో ఈ నెల ప్రారంభంలో ఆయనను ఈశాన్య రాష్ట్రం నుండి అక్కడికి తరలించారు. ఫిబ్రవరి 4న రాష్ట్రపతి పాలన నుండి బయటకు వచ్చిన మణిపూర్ రాష్ట్రం వాల్టేకు 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. 3 సార్లు ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్కు బీజేపీ సలహాదారుగా జోమి కూకీ మర్ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను తాను ప్రత్యక్షంగా చూశానని, దాని సభ్యులను ఇంఫాల్ లోయ నుండి ఎలా తరిమికొట్టారో వాల్టే లేఖలో పేర్కొన్నట్లు ది హిందూ నివేదిక తెలిపింది. దీని దృష్ట్యా స్వదేశీ గిరిజన సమాజానికి ప్రత్యేక పరిపాలన ప్రాధాన్యంగా భారత రాజ్యాంగం ప్రకారం శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం మంజూరు చేయాలని నేను వినయంగా అభ్యర్థిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక పరిపాలన కోసం వాల్టే చేసిన విజ్ఞప్తి కార్యకలాపాలను నిలిపివేయడం, చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం కోరుకునే కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ డిమాండ్లకు అనుగుణంగా ఉంది. మణిపూర్ చరిత్రలో బలవంతపు శాంతి స్థిరంగా లేనందున ఈ అభ్యర్థనను అత్యున్నత స్థాయిలో పరిగణించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని వాల్టే తన లేఖలో పేర్కొన్నారు. కాగా వాల్టే మరణానికి మోదీ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. కానీ ఆయన వాల్టే లేఖను చదివారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.